శ్రీమతి నమః. జుగ్గుర్నాట జగన్నాథ రథయాత్ర అని నేను 15 రోజుల క్రితం ఒక వీడియో చేశాను, ఒకసారి చూడండి. అందులో పూర్తి వివరాలు ఉంటాయి. జగన్నాథుడి రథాన్ని మృత్యు శకటంగా వాళ్ళు వర్ణించారు. ఆ రథయాత్ర జరుగుతున్నప్పుడంట చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళొద్దు అని. అంటే ఈ పరాయి వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, మన ఉత్సవాలు జరుగుతున్నా, మన దేవీ దేవతలకు ఏవైనా కార్యక్రమాలు జరుగుతున్నా అవి ఆపేయాలని వాళ్ళ ప్రయత్నం. అక్కడికి ఎవరూ రాకుండా ఉంటే ఆ సంపద అంతా దోచుకుపోవాలని. ఇలాంటి భావనలే మనలో ఉన్న హిందువులు కూడా కొంతమంది పంచుకున్నారు. పంచుకుని వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడతారు. అక్కడే మహిమ ఉందా, అక్కడే దేవుడు ఉన్నాడా, మన ఇంట్లో దేవుడు లేడా అంటారు. ఇలాంటి పుణ్యక్షేత్రానికి వెళ్లకుండా వాళ్ళు కూడా పరాయి మతస్థుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ ఎంతమంది ఇన్ని చెప్పినా గానీ అక్కడ జగన్నాథుడి రథయాత్ర ఆగలేదు, ఏ పుణ్యక్షేత్రానికి హిందువులు వెళ్లకుండా ఆగలేదు. ఎవరు ఎన్ని చెప్పినా హిందువులకి వాళ్ళ మనసుకి ఏదైతే తోస్తుందో అదే చేస్తారు. ఎవరు ఎవరిని ఆపలేరు. సరే, ఇది ఎందుకు చెప్పాను అంటే, మొన్న రథయాత్ర జరుగుతున్నప్పుడు ఆ రథం కింద పరాయి మతస్థురాలు ఒక అమ్మాయి నమాజ్ చేస్తుంది. పాపం ఎక్కడ ప్లేస్ దొరకలేదంట, ఎవరు ప్లేస్ ఇవ్వలేదంట, అక్కడే చోటు దొరికిందంట. అందుకని అక్కడికే వెళ్ళి నమాజ్ చేస్తుంది. పాపం వెంటనే నాలాంటి కొంతమంది సూడో సెక్యులర్స్ ఉంటారు. నేను అలా కట్టరి హిందువుగా ఉండలేను, మా పక్కింటి అమ్మాయికి బట్టలు ఇచ్చి కుట్టించుకుంటాను, నేను అక్కడ బండి పెడతాను, మంచినీళ్ళు తాగుతాను, భోజనం తీసుకెళ్తాను, ఇలా మాట్లాడుతూ ఉంటారు నాలాంటి కొంతమంది సూడో సెక్యులర్స్. ఇప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత కూడా అంటారనమాట, ఏముందండి తప్పు, రథం కింద నమాజు చేసుకుంది, తన పద్ధతిని తను పాటించుకుంది, మీరెందుకండి విద్వేషాలు రెచ్చగొడతారు అంటారు. ఖచ్చితంగా కింద కామెంట్లు పెడతారు. దీని మీద కౌంటర్ వీడియో కూడా వచ్చేస్తుంది, నాకు ఆ విషయం తెలుసు. ఎందుకన్నానంటే, తిరుపతిలో ఇలాగే నమాజ్ చేసుకున్నారు ఎందుకు అని అడిగినందుకు, పరాయి మతస్థుడు మన ఆచార సంప్రదాయాల్లోనూ మన ధర్మశాస్త్ర విషయాల్లోనూ కల్పించుకున్నారు ఎందుకు, మీరు 2 పడవల మీద కాళ్ళు ఎందుకు వేశారు, మీరు అటు ఇతర ప్రార్థనా స్థలాలకి వెళ్తాను అంటున్నారు, మా ధర్మశాస్త్ర విషయాల్లోనూ మీరు ఎందుకు వేలు పెట్టారు అని నేను అడిగినందుకు నా మీద కౌంటర్ల మీద కౌంటర్లు వీడియోలు చేసుకున్నారు. అఫ్ కోర్స్ ఇప్పుడు అవన్నీ లేవులే అనుకోండి, ప్రైవేట్ లో ఉన్నాయి, అది వేరే విషయం. ఇప్పుడు ఈ అమ్మాయి ఆ రథం కింద వచ్చి నమాజ్ చేసుకోవడానికి ప్రయత్నించింది అంటే ఇంటెన్షనల్ గా కాదు అంటారా? ఎక్కడ ప్రదేశం దొరకకుండా ఆ అమ్మాయికి అప్పుడు భక్తి వచ్చేసి అక్కడ నమాజ్ చేసుకోవాలని వచ్చింది అంటారా? అక్కడ కూర్చుని నమాజ్ చేసుకుంటోంది అంటే మన వాళ్ళు ఎవరైనా చూసి కాస్త గొడవ పడితే అప్పుడు వాళ్ళు ఇంకా అరిచి కేకలేస్తే ఏంటి అల్లరి జరుగుతోందని చెప్పి అక్కడ తోపులాట జరిగితే, అక్కడేమో తొక్కేసలాట జరిగితే చూస్తూ ఆనందించాలనే కదా ప్రయత్నం. కావాలని దుర్మార్గంగా కదా వాళ్ళు ఎంత కుట్ర పన్నారో. కానీ భగవంతుడి దయ వల్ల అటువంటిది ఏమీ జరగకుండా మన అధికారులు చాలా చాకచక్యంగా అక్కడ పరిస్థితిని చక్కదిద్దారు. కావాలనే కదా వాళ్ళు మన మీదకి ఇలా కుట్రల్లో పన్నుతుంది. మొన్న రాయచోటిలో కూడా మీరు న్యూస్ చూసే ఉంటారు కదా, చీరల వ్యాపారం చేసుకుంటున్నామని చెప్పి 20 సంవత్సరాలుగా బాంబులు తయారు చేస్తున్నట్టు అతని ఇల్లు సోదా చేస్తే ఎన్నో బాంబులు తయారు చేస్తున్నట్లు కనిపించేట. అతని గురించి ఒక్కొక్క వార్త వింటుంటే మైండ్ బద్దలైపోయింది, మైండ్ బ్లాక్ అయిపోయింది. చీరలు అమ్ముకుంటున్నాము అని చెప్తూ 20 సంవత్సరాలుగా రాయచోటిలోనే ఉండిపోయి రాయచోటిలో స్థానికంగా ఉన్న వేరే మహిళని పెళ్లి చేసుకుని అక్కడే ఆ వ్యాపారం చేసుకుంటూ కూడా బాంబులు తయారు చేసట. 2011లో మధురైలో అద్వానీ గారు రథయాత్ర చేస్తున్నారు ఈ రామ జన్మభూమి విషయంలో. అప్పుడు ఆ రథయాత్ర మీద బాంబులు వెయ్యాలి అని కుట్ర పన్నిన వాళ్ళలో ఈ సిద్ధికి అంటే ఈ వ్యాపారం చేసుకున్నారని చెప్తున్నాను కదా, వాళ్ళు కూడా ఉన్నారట. 20 సంవత్సరాలుగా ఉగ్రవాదులు రాయచోటిలో ఎలా తలదాచుకున్నారు, అది కూడా మన ఇంటి పక్కనే ఉన్నట్లుగా మనతో కలిసిపోయాయి. దాదాపుగా ఒక 30 బాంబు కేసుల్లో అతనికి సంబంధించి ఉన్నాయంట. అతనే కాదు, అతనితో పాటు అతని పేరు యూసర్రోనో ఇంకో ఏదో పేరుంది, వాళ్ళిద్దరు కూడా. ఎంత దుర్మార్గం చేస్తున్నారో చూడండి. పార్సెల్ బాంబులు తయారు చేస్తున్నారట. అలాగే బెంగళూరులో జరిగిన ఈ బాంబు దాడిలో కూడా వీళ్ళకే సంబంధం ఉంది అని చెప్పి అంటున్నారు. ఇంకా వివరాలన్నీ మనకి బయటకు వస్తాయి ఇవన్నీ కూడా. అంటే మనల్ని మభ్యపెట్టి మనలో కలిసిపోయి బాంబు దాడులు చేస్తున్నా తెలుసుకోలేని గుడ్డి వాళ్ళగా మనం ఎందుకు మారిపోయాము అంటే, జరుగుతున్న అన్యాయాన్ని మన కళ్ళతో చూడం. మన కళ్ళు ఉంటాయి కానీ గుడ్డి వాళ్ళం, ఎదురుగుండా చూస్తూనే ఉంటాం కానీ మనకే కనపడదు, వాళ్ళని పట్టుకోలేము.
ఏవైనా అంటే ఇలా ఉండి నేను కట్టరి హిందువుగా నేను ఉండలేను, ఈ కట్టరి హిందువుగా ఉండడం కంటే కూడా అని వీడియోలు చేస్తారు. అఫ్ కోర్స్ ఆ వీడియోస్ లేవనుకోండి ప్రైవేట్ లోకి వెళ్ళిపోయాయి. ఇదంతా మీరు తెలుసుకోవడం కోసం, ఆలోచించడం కోసం చెప్తున్నాను. మనమేమి పక్కనున్న పరాయి మతస్థులతో గొడవ పడక్కర్లా, వాళ్ళతో యుద్ధానికి వెళ్ళక్కర్లా. కానీ ఎక్కడి నుంచో వచ్చి స్థిరపడ్డారు అంటే ఖచ్చితంగా మనం అనుమానించవలసిందే. మన భారతదేశంలో ఉన్న వాళ్ళు మనవాళ్లే, కానీ పక్క దేశం నుంచి వచ్చి స్థిరపడిపోతారు చూసారా, వాళ్ళని ఖచ్చితంగానే అనుమానించాలి. ఈ రోజు పోలీసులు చాకచక్యంగా పట్టుకోకపోతే ఏం జరుగుండేది? హైదరాబాద్ లో కూడా చూడండి, వాళ్ళు ఎంత ప్లాన్ చేశారు, టిఫిన్ బాక్స్ లో బాంబులు తయారు చేయడానికి ప్రయత్నించారు కదా. విజయనగరంలో కాలేజీలో చదువుకుంటూ ఉద్యోగం రాకపోతే వీళ్ళు ఈ దాడులు చేసే సంస్థలకి లొంగిపోయి డబ్బుల కోసం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పరాయి వాళ్ళు మాత్రమే కాదు, హిందువులుగా చలామణి అవుతున్న వాళ్ళు కూడా కొన్ని ఏవో గ్రూపులు ఉంటాయట. నాకు ఈ మధ్య కాలమే తెలిసింది, ఈ టెలిగ్రామ్ గ్రూపులు ఏవో ఉంటాయట, అందులో లింకులు ఏవో ఉంటాయంట. వాటికి పెయిడ్ ప్రమోషన్స్ డబ్బులు ఎంతో కడతారంట, 600 రూపాయలు ఎంతో. అలా 600 రూపాయలు కడితే కొంతమంది అందులోకి వెళ్తారట. వెళ్ళినప్పుడు వాళ్ళకి సంబంధించినవన్నీ ప్రజల్లోకి రుద్దే విధంగా ప్రయత్నిస్తున్నారట. అసలు అది వింటుంటే అనిపించింది, మనం భారతదేశంలోనే ఉన్నామా లేకపోతే ఇంకెక్కడున్నాం అని అనిపించింది. వీళ్ళు హిందువులేనా అని అనిపించింది. అంటే పైకేమో చాలా చక్కగా మాట్లాడుతున్నారు, వెనకాలేమో వాళ్ళు పన్నే కుట్రలు కుతంత్రాలు. నాకు మెయిల్లో వాళ్ళు పెట్టింది ఏంటంటే, మీకు త్వరలోనే అన్ని ఆధారాలు పంపిస్తాము, డౌన్లోడ్ చేసున్నాయి వీడియోస్ ఫొటోస్ అవన్నీను, మీరు వీడియో చెయ్యాలమ్మా, వీళ్ళ గురించి ప్రపంచానికి తెలియాలి, ఎవరు మోసపోకూడదు అని. అంటే తెర ముందు ఒకలాగా, టెలిగ్రామ్ లో ఒకలాగా అన్నమాట. హిందువులందరూ కలిసి ఉండాల్సింది పోయి పరాయి వాళ్ళు మన మీదే దాడి చేస్తున్నారు, మనలో ఉన్న వాళ్ళు కూడా మన మీద దాడి చేస్తున్నారు ఏంట్రా బాబు అని అనిపించింది. కళ్ళు తెరుచుకుని హిందువులు చూడకపోతే మనల్ని శాశ్వతంగా కళ్ళు మూసుకునేటట్లు చేస్తారు, ఎప్పటికీ కళ్ళు తెరవకుండా. నిజాన్ని గ్రహించండి, సత్యాన్ని తెలుసుకోండి, నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకోండి. లేదు అంటే మన ప్రాణాలు ఉన్నట్టుండి గాల్లోనే కలిసిపోతాయి. అది మన వాళ్ళ వల్ల కావచ్చు, లేదు అంటే పరాయి మతస్థుల వల్ల కూడా కావచ్చు.